ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. ఎస్, నీతి అను దక్షిణ హస్తముతో మరి మనల్ని దేవుడు ఆదుకునే దేవుడై ఉన్నారు. నీతి అనే దక్షిణ హస్తం, దేవుని హస్తము నీతి అనే దక్షిణ హస్తం అండి. ఆమేన్. ఉదయకాల సమయంలో మనుషులు నీకు అన్యాయం చేయొచ్చు, లేకపోతే మనుషుల్ని తృణీకరించవచ్చు, మనుషులు నీ పైన నిందలు వేయచ్చు, మనుషులు నిన్ను ఎంతగానో వేదనకి గురి చేయొచ్చు. అనుకోవచ్చు కదా నువ్వు, ఏంటి నా జీవితం, ఏంటి నాకు ఈ పరిస్థితులన్నీ కూడా నాకు ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటూ ఉన్నాయి, నేను ఏం చేశానని. చక్కని జీవితాన్ని జీవిస్తున్నాను కదా, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, మంచి విశ్వాసము కలిగిన వాడిని, మంచి భయభక్తులు కలిగిన నా కుటుంబము, ఎందుకు మాకే ఈ పరిస్థితి అని అనుకుంటున్నారా అండి? చూడండి, ఎవరు అన్యాయం చేసినా, ఎవరు వ్యతిరేకించినా, ఎవరు తృణీకరించినా, ఎవరు మోసం చేసినా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నీతి అనే దక్షిణ హస్తముతో ప్రభు మనల్ని ఆదుకునే దేవుడు. ఆమేన్. మనుషులు నీకు అన్యాయం చేస్తున్నారనే కదా ఈ బాధ. మనుషులు అన్యాయం చేసినా ఆ అన్యాయంలో నుంచే ప్రభు నీకు మేలు చేయబోతున్నారు. నీ జీవితంలో నిన్ను గొప్ప చేయబోతున్నారు, నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్.